బంగారం ధర మరోసారి భగ్గుమంది. వరుసగా మూడో రోజు గోల్డ్ రేటు పెరిగింది. పెట్టుబడుల జోరు, పండుగల సీజన్తో దేశీయంగా డిమాండ్ పెరగడంతో పసిడి పరుగు ఆగడం లేదు. 6 రోజుల్లో 3,000 పైనే ఎగబాకింది. ఇక వెండి ధర కూడా అదే స్పీడ్లో దూసుకెళ్తుంది. ఇదే జోరు కొనసాగితే ఈ ఏడాది చివరికి తులం బంగారం 2 లక్షలకు చేరినా ఆశ్చర్యం లేదు. కనకం కరుణించడం లేదు. వెండి మరింతగా కొండెక్కుతోంది. దేశంలో బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. తులం మేలిమి బంగారం ధర 1,50,000 వైపు వేగంగా పరుగులు తీస్తోంది. అదే జరిగితే ఇక సామాన్యులు గోల్డ్ కొనుగోలు గురించి పూర్తిగా మర్చిపోవలసిందే. మిడిల్ క్లాస్ కూడా ఇక బంగారం కొనలేమేమో అని ఆందోళన చెందుతున్నారు. అక్టోబర్ 1న హైదరాబాద్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర ఏకంగా 1,200 పెరిగి 1,17,440 నుంచి 1,18,640కి పెరిగింది. ఇక 22 క్యారెట్ బంగారం ధర 1,100 పెరిగి 1,07,650 నుంచి 1,08,750 రూపాయలకు చేరుకుంది. 24, 22 క్యారెట్ల గోల్డ్ రేట్స్ రికార్డు స్థాయిలో పెరుగుతుండటంతో 18 క్యారెట్ల వైపు జనం మొగ్గు చూపుతున్నారు. దీంతో దీనికి డిమాండ్ పెరుగుతోంది. 18 క్యారెట్ గోల్డ్ ధర 900 పెరిగి 88,080 నుంచి 88,980 రూపాయలకు పెరిగింది. ఇక వెండి ధరలు చూస్తే కిలో వెండి ధర 1,000 రూపాయలు తగ్గి 1,60,000కు చేరుకుంది. దేశీయ మార్కెట్లోనే కాదు, మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో కూడా బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి. గోల్డ్ అక్టోబర్ ఫ్యూచర్స్ 0.91% అంటే 1,051 పెరిగి 1,16,917 ధరలో ట్రేడ్ అవుతోంది. సిల్వర్ డిసెంబర్ ఫ్యూచర్స్ 1.3% అంటే 1,842 పెరిగి 1,43,987కి చేరుకుంది. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర $3,861 వద్ద, ఔన్స్ వెండి ధర సుమారు $47 వద్ద ట్రేడ్ అవుతోంది.